హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? ఇవాళ మా ఇంట్లో సొరకాయ తపాల చెక్కలు అండి. సొరకాయ తపాల చెక్కలు తెలియనోడు లేదు. దీన్ని ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా చేసుకుంటారండి. తెలంగాణలో సర్వపిండి అని, మనకేమో ఏపీలో తపాల చెక్కలు అని చేసుకుంటారు. యాక్చువల్గా ఇది నేను మా బాబు కోసం చేస్తున్నానండి. మా బాబుకి హాస్టల్ నుంచి వచ్చినప్పుడల్లా తపాల చెక్కలు చేయాలండి. ఇది చాలా కష్టమైన పని, బట్ కాకపోతే ఇష్టంతో చేసే పని కూడా ఇది ఒక్కటే అండి. ఫస్ట్ సొరకాయని ఇలా వేసుకోవాలి. ఆనియన్ మనం కచ్చా పచ్చిగా వేసుకొని ఇలా వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన పెసరపప్పు, ఇది కచ్చా పచ్చిగా వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఇది జీలకర్ర, ఇది సాల్ట్. అన్నీ ఆ పిండిని బాగా కలుపుకుంటే వాటర్ వస్తుంది. ఆ వాటర్ తగ్గట్టు పిండి యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా నార్మల్ వాటర్తో పని లేదు. నేనైతే సొరకాయ తపాల చెక్కలు తెపాలకే వేస్తానండి, బాండీకి వేయను. ఇలా చేయటం కూడా అసలు చాలా కష్టం అండి, తెపాలకు వేయడం అనేది. మొత్తం అలా మనం కలుపుకున్నాక చిన్న చిన్న బౌల్స్ తీసుకొని ఒక కవర్ మీద కొంచెం చెక్కల్లాగా ఒత్తుకోవాలండి. అలా మందంగా కాదు, అలా అని పలచగా కాదు, మీడియంగా ఒత్తుకొని అట్లా మనం తెపాల్లో, నేను తెల్ల తెపాల్లో వేస్తాను, కొంతమంది ఇతర తెపాల్లో కూడా వేస్తారు. అలా వేసుకున్నాక మనం అలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని తిప్పుకొని ఒక్కవైపే కాల్చుకోవాలండి. మామూలుగా నార్మల్ మూత పెట్టుకొని వాటంతటా అవే ఊడొస్తాయి. చూసేయండి ఎలా వచ్చేసాయో. మీరందరూ కూడా తప్పకుండా టేస్ట్ చేయండి, సూపర్ ఉంటాయి.